ప్లీజ్, నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే దీనికి ఇంట్రో ఎలా చెప్పాలో ఎన్నిసార్లు నేర్పించినా ఎప్పుడు ఇలానే నీరసంగా మాట్లాడుతుంది. బాగా చెప్పింది కదా. ఏంటి ఇది ఇది బాగా చెప్పడమా? మొహం కనిపించకుండా గొంతు మాత్రమే వినిపించేటప్పుడు వాయిస్ లో మాడ్యులేషన్స్ తో పాటు కొంత చురుకుతనం, కొంచెం వ్యంగ్యం కలిపి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తానికి అలసిపోయిన హైదరాబాద్ కి మన ఒక్క మాటతో ఊపు 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 రావాలి. మరైతే ఆర్జే భాగ్య అయితే ఎలా చెప్తుంది? ఆర్జే భాగ్య కదా కంచికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఒక్కసారి నా కోసం ఆర్జే భాగ్యలా మాట్లాడు. ప్లీజ్. సరే. హలో హైదరాబాద్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ రేడియో 63.5. నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. అందరూ ఎలా ఉన్నారు? ఫీట్లు, పడే ఫైట్లు, ఇంకా మీరు ట్రాఫిక్ లో ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజీ ఇన్సిడెంట్స్ ని నాకు షేర్ చేసి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. సో ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? ఇప్పుడు అర్థమైంది జనాలు నీ వాయిస్ కి, నీ మాటలకి ఎందుకంత అభిమానులు అయ్యారు. ఎఫ్ఎంలో వినడం కంటే ఇలా డైరెక్ట్ గా వింటుంటే చాలా బాగా అనిపించింది. ప్రోగ్రామ్ వినే కదా. ఆర్జేగా పనిచేయడం మిస్ అవుతున్నావా? కొంచెం, కానీ అక్కతో మాట్లాడటం చాలా మిస్ అవుతున్నా. ఇంకెప్పుడు నువ్వు ఒంటరి దానివి అనుకోవద్దు. నీకు అక్క ఉంది. అక్క? మీరు అవార్డు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా అక్క గురించి చెప్పాను కదా. చెప్పకుండా నా లైఫ్ లోకి వచ్చి ధైర్యాన్ని ఇచ్చి మరి అలానే చెప్పకుండా వెళ్ళిపోయింది. కళ్ళ ముందు వరకు వచ్చి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. లైఫ్ లో మనకి జరిగే ప్రతి పరిచయానికి ఒక అర్థం ఉండాలంటారు కదా. మరి ఆ చిన్న పరిచయానికి అర్థం ఏంటో తెలియడం లేదండి. అసలు కలవలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కలిపాడో ఆ దేవుడికే తెలియాలి. ఆవిడ ఎక్కడుందో తెలుసా? తెలీదండి. ఎలా ఉందో తెలుసా? తెలీదండి. కానీ ఎక్కడున్నా తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండే ఉంటుంది. వాళ్ళంటే ఆవిడకి ఎంత ఇష్టమో ఆవిడ మాటల్లోనే తెలిసేది. ఒకవేళ ఆవిడకి ఏమైనా జరిగిందని తెలిస్తే ఏం చేస్తావు? ఏమైనా అంటే
హెల్త్ బాగలేకపోవడం, ఏమైనా జరిగిందని తెలియడం, యాక్సిడెంట్ లాంటిది. ఆవిడ నాకు ఫ్యానే అయితే అయ్యో అని ఒక 2 రోజులు బాధపడి మర్చిపోయేదాన్నేమో. కానీ ఆవిడ నా లైఫ్లోకి వచ్చి నేను కోల్పోయిన అక్క అనే బంధాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ బంధం దూరం అయిపోతుందన్న ఆలోచనే నాకు ఊపిరి ఆడనివ్వడం లేదు. అయినా నన్ను కలగలేకపోతే అక్కకేదో అయినట్టేనా? ఏదో ముఖ్యమైన పని వచ్చి నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మా అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఉండాలి ఉండాలి. ఏమండి? ఏ కన్ను పుట్టిందో ఏమో నీకే, ఏ వంట పుట్టిందో శివు నీకే. మంచోళ్ళు కిందుంటే కాగదానే, ఉచ్చార కన్నీటి వరదానే. నేనేమి నిన్ను మర్చిపోలేదు భాగి, మర్చిపోలేదు. నేను నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. ఉంటావు ఉంటావు.